ఈరోజు చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయన్ని జన సైనికులు వీర మహిళలు అందరూ సన్మానించడం జరిగింది. చిట్టమూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. ఆయన ఫస్ట్ నుంచి కూడా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉంటూ జిల్లాలోనే పేరు ప్రతిష్టలు గల వ్యక్తి. ఆ రోజుల్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే ఒక ఎమ్మెల్యేతో సమానం. అలాంటి రోజుల్లో రాజకీయాలు నడిపిన వ్యక్తి చిట్టమూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన అందరికీ కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కూడా అందరితో కూడా మమేకంగా ఉంటూ రాజకీయాలే కాదు ఒక ఫ్రెండ్షిప్కి కూడా ఏదన్నా ఒక ఫ్రెండ్షిప్ చేయాలంటే అది చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారితోనే చేయాలి. అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో అందరినీ కూడా కలుసుకొని అందరితో కూడా కలిసిమెలిసి తిరిగేవాడు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి 17 నెలల క్రితం రావడం ఆహ్వానించడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో తప్ప ఇంక ఏ పార్టీలో కూడా ఇమ్మలేదు. నీతి నిజాయితీ గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ పార్టీలోకి వచ్చి ఆయన సూచనల మేరకు ఈరోజు జనసేన పార్టీలో పనిచేస్తున్నారు. ఇలాంటి నాయకులు జనసేన పార్టీలో ఉండటం కూడా జనసేన పార్టీ అదృష్టంగా భావించాలి. వీర మహిళల్ని జన సైనికుల్ని అందరినీ కూడా కలుపుకొని పనిచేసే వ్యక్తి చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మనకు ఉండటం ఆయనకు నిండు నూరేళ్ళు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము ఆ భగవంతుడి వాళ్ళని మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రవీణ్ అన్న జన్మదిన సందర్భంగా జనసేన నాయకులు అదేవిధంగా వీర మహిళలందరూ సన్మానించడం చాలా బాగుంది. ఈరోజు ప్రవీణ్ అన్న దాదాపు ఈ 15-16 నెలలుగా ఈ జనసేన పార్టీలో చేరినప్పటి నుంచి విలువలు కలిగిన నాయకత్వం గల ఒక పార్టీ జనసేన పార్టీ అని, దాంట్లో ప్రజల కోసం పనిచేయటువంటి తపన పవన్ కళ్యాణ్ గారికి ఉందని ఆయన మొట్టమొదటి నుంచి ఒక విశ్వాసంతో ఈరోజు జనసేనలోకి రావడం ఈరోజు జనసేన నాయకత్వానికి జనసేనకి బలంగా ఉంది. పోతే రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఈ పార్టీలోకి రావడం, అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆ రోజు యూత్ కాంగ్రెస్కే వని తెచ్చినటువంటి మా ప్రవీణ్ అన్న ఈరోజు జనసేనలో కూడా అదేవిధంగా పనిచేస్తూ ఇటు వీర మహిళలకు కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఆయనకున్నటువంటి స్నేహితులకు కానీ ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ చాలా సేవాభావంతో మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏదో ఒక విధంగా ఒక పని చేసి పెట్టాలి, మన మాటని ప్రవీణ్ అన్నని మర్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఎంతో కాలంగా కూడా పనిచేసేటువంటి వ్యక్తిగా ఆయన్ని చాలా గౌరవిస్తున్నటువంటి నా యొక్క సోదరులకి స్నేహితులందరికీ మరొకమారు తెలియజేస్తూ అదేవిధంగా ఆ భగవంతుడు అన్నకి ఆరోగ్యాలు ఇవ్వాలి అని చెప్పి ఈ జనసేన పార్టీకి ఆయన ఉన్నంత వరకు అండగా నిలబడాలని మరొక్కసారి తెలియజేస్తూ జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ. చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఎందుకంటే ఆ రోజుల్లో మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది అన్ని వర్గాలకి అటు మైనార్టీ వర్గాలకి అయితేనేమి ఇటు ఎస్సీ ఎస్టీలకి ప్రతి ఒక్కరితో మమేకమై అందరికీ అండగా ఉన్నటువంటి వ్యక్తి మా ప్రవీణ్ అన్న. ఈరోజు జనసేన పార్టీలో 17 నెలల క్రితం చేరడం కూడా జనసేన పార్టీకి ఎంతో బలాన్ని ఇచ్చింది. అదేవిధంగా ఆయన కుటుంబం నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉంటూ జనసేన పార్టీని అందరినీ కలుపుకొని ఇటు జనసేన నాయకులనైతేనేమి జన సైనికులనైతేనేమి వీర మహిళలనైతేనేమి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ జనసేన పార్టీకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి ఆయన కట్టుబడి అందరితో బాగుండాలని చెప్పి మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. ముందుగా మా అన్నగారు చిట్టమూరు ప్రవీణ్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాకు తెలిసిన ప్రవీణ్ అన్న క్వాలిటీ ఐస్ క్రీమ్స్ దగ్గర నుంచి దానికి ముందు కూడా గీతాంజలి సినిమా కానివ్వండి, ఒక మహాకావ్యాన్ని తీసినటువంటి ప్రవీణ్ అన్న ఒక నిర్మాతగా
ఆయన అడుగడుగులోనూ ఆయన ఎదుగుదలలో దూరం నుంచి చూసేవాళ్ళం. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు, పవన్ కళ్యాణ్ గారి చేసినటువంటి మంచిని చూసి ఓ మంచి పార్టీలో చేరాలనేటటువంటి మంచి మనసుతో జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా ఆయన జనసేన పార్టీకి తన సేవల్ని మరింత ఎక్కువగా అందించాలని చెప్పి ఈ ముఖంగా ఆయన కోరుకుంటూ అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.